హలో గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సికోల్ సుప్రజ. నేనైతే మీషోలో వితౌట్ జిఎస్టీ నంబర్ ఎలా సేల్ చేసుకోవాలో అయితే షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఆ షార్ట్ వీడియోలో నేను ఎటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేదు. అండ్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా సేల్ చేయాలి, ఎలా ఆర్డర్ని తీసుకోవాలి, ఇవేవి నేనైతే చెప్పలేదండి. ఎందుకంటే జస్ట్ నార్మల్ గా షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అలాంటివన్నీ లాంగ్ వీడియోలు అయితే అస్సలు చెప్పలేము, ఎందుకంటే ఇది చాలా లాంగ్ ప్రాసెస్. బట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు వితౌట్ ల్యాప్టాప్, వితౌట్ కంప్యూటర్. మనకి ఏం అవసరం లేదు, జస్ట్ సింగిల్ ఫోన్ చాలు. మనకి ఒక్క ఫోన్ ఉన్నా సరిపోతుందండి. అండ్ పాన్ కార్డ్ అయితే ఉండాలన్నమాట. పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అది మీదే అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరిదైనా పర్లేదు, బట్ పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. పాన్ కార్డ్ నెంబర్ తోనే మనం ఓపెన్ చేస్తాం. మెయిల్ ఐడి ఉండాలి, పాన్ కార్డ్ ఉండాలి, అండ్ మనకి ఒక అకౌంట్ అయితే ఉండాలన్నమాట. అది మీదైనా అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా అవ్వచ్చు, పర్లేదు. మనము పాన్ కార్డ్ నెంబర్ ఒకరిది పెట్టుకొని ఏటీఎం ఒకరిది పెట్టొచ్చు, అండ్ నెంబర్ ఇంకొకరిది పెట్టొచ్చు, జీమెయిల్ ఐడి వేరే వాళ్ళది పెట్టొచ్చు. సో ఈ విధంగా మనమైతే పెట్టుకోవచ్చు. మీ ఫ్యామిలీలో ఖచ్చితంగా ఎవరికో ఒకరికి అయితే ఈ నెంబర్స్ అన్ని ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా జీమెయిల్ ఐడి ఉండుంటుంది. సో జీమెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ కాదు, మొబైల్ నెంబర్ అండ్ పాన్ కార్డ్ నెంబర్ అయితే మనకు ఉండాలి. అండ్ ఒక ఏటీఎం కూడా ఉండాలండి. సో ఎందుకంటే ఏటీఎం లో ఎవరైనా పర్చేస్ చేసిన తర్వాత మనకి డబ్బులు పడేది అయితే ఏటీఎం లో కాబట్టి, బ్యాంక్ లో కాబట్టి, సో మనకి బ్యాంక్ అయితే ఉండాలి. అండ్ మనం మీషో అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలండి. డౌన్లోడ్ చేసుకుని మీరు ఏ నెంబర్ అయితే మీషోకి ఇవ్వాలనుకుంటున్నారో యాజ్ ఏ సెల్లర్ గా, సో ఆ నెంబర్తోనైతే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మిగతా డీటెయిల్స్ నేనైతే స్క్రీన్ మీద చూపిస్తా ఉంటాను అనమాట. మీరైతే నేను స్క్రీన్ వేస్తాను, ఈ పక్క నుంచి మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది ఎలా చేయాలో అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ విధంగా అయితే మీరైతే అవి నేను చెప్పిన ప్రాసెస్లో సేమ్ డీటెయిలింగ్ గా నేను చెప్తాను. ఆ చెప్పిన డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేస్తూ నెక్స్ట్ మీరు ఒక్క డీటెయిల్ ఫిల్ చేయకపోయినా అదైతే మీకు ప్రాసెస్ కాదండి. సో ఆ ప్రతి ఒక్క డీటెయిల్స్ అవి కూడా మీకు జెన్యూన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనము ఆర్డర్స్ మనకి ఎవరైనా పెట్టినప్పుడు డెలివరీ బాయ్స్ వచ్చి మన దగ్గర ఆర్డర్ పికప్ చేసుకుంటారు అనమాట. సో వాటికి మనం ఛార్జెస్ ఏం ఇవ్వక్కర్లేదు. మనము ఒక ప్రోడక్ట్ కి ఒక 100 రూపీస్ మనం అయితే పెడితే దానికి మీషో వాడి ఇన్కమ్ అండ్ ఏదైతే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయో ఆ షిప్పింగ్ ఛార్జెస్ అంతా అందులో ఇంక్లూడ్ చేసుకొని, ఆ ఇంక్లూడ్ చేసుకునే అమౌంట్తో మనకైతే మీషోలో ప్రైస్ చూపిస్తారండి. మనం 100 రూపీస్ పెడితే అదేంటి మీషోలో 150 రూపీస్ అట్లా చూపిస్తుంది అనుకుంటున్నాం కదా. సో ఆ 50 రూపీస్, ఆ 60 రూపీస్ ఏంటంటే మీషో వాడు డెలివరీ బాయ్స్ ఛార్జెస్ అండ్ వాళ్ళ ఇన్కమ్ అవన్నీ తీసుకుంటారనమాట. సో మనము 50 రూపీస్ ప్రోడక్ట్ పెట్టినా అది 100 రూపీస్ కిందకి వెళ్తుంది. మనం 10 రూపీస్ ప్రోడక్ట్ పెడితే అది కూడా 60-70 రూపీస్కి వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఈ షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ మనం మీషో వాడు వేసుకుంటాడు కాబట్టి. సో అవన్నీ మీకు అవుతాయి. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ గానే ఆర్డర్స్ తీసుకోవడానికి వాటికి వీటికి ఏం కావాలో అవన్నీ మీరైతే రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే ప్యాకింగ్ చేయాలన్నమాట. 2 days లోనే మనం ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. 2 days లోపు మనం ప్యాకింగ్ చేసి ఇవ్వకపోతే మన ఆర్డర్ అయితే మీషో వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు. సో మీరు జాగ్రత్తగా ఫస్ట్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకొని, మనము ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్ని ప్రొడక్ట్స్కి మాత్రమే మన దగ్గర ఉన్నాయని చెప్పొచ్చు. ఆ తర్వాత మళ్ళీ మనకి స్టాక్ వచ్చిన తర్వాత రీస్టాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మీకు చెప్తూ ఉంటే మీరు అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న మీషోని అన్ఇన్స్టాల్ చేసేయండి. ఎందుకంటే అది ఏ నెంబర్తో లాగిన్ అయిందో మీకు తెలియదు కదా. అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని మీరు మీషో అన్ఇన్స్టాల్ చేసి ఏ నెంబర్తో మీరు మీషో లాగిన్ అవ్వాలనుకుంటున్నారో సో ఆ నెంబర్తో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత మీకు మీద అయితే ఒక లోగో వస్తుంది. ఆ లోగో మీద క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకైతే బికమ్ ఏ న్యూ సప్లయర్ అని ఉంటుంది. ఆ బికమ్ ఏ న్యూ సప్లయర్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ సెల్లింగ్ అని క్లిక్ చేయండి. స్టార్ట్ సెల్లింగ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా వస్తుంది అనమాట. ఒక ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి అడుగుతుంది మీషో. మీరు ఏ ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యారో ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీకు ఏ మెయిల్ ఐడి కావాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడి ఇచ్చి ఒక న్యూ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయాలి. ఇదైతే మీషో కోసం అనమాట. 8 క్యారెక్టర్స్ అయితే కరెక్ట్ గా ఉండాలి. కరెక్ట్ గా ఉంటే మీకు ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసినే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి అని ఉంది, దాని కింద అప్లై నవ్ కదా. సో అప్లై నవ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే అప్లై యాజ్ ఎ సప్లయర్ ఈ కామర్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు పాన్ కార్డ్ నేమ్, నెంబరు, మీ ఫోన్ నెంబరు
అండ్ అనదర్ మీ ఇంకేదైనా నెంబర్ ఉంటే ఆ నెంబర్ కూడా ఇవ్వచ్చు సెకండ్ గా. మీకు ఒకవేళ ఈ ఫోన్ నెంబర్ కలవదు అప్పుడప్పుడు అనుకుంటే ఇంకొక సెకండ్ నెంబర్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. అండ్ మెయిల్ ఐడి కూడా ఇవ్వాలన్నమాట. మెయిల్ ఐడి కూడా ఇవ్వండి. మీరు పాన్ కార్డ్ నెంబర్ ఎవరిదైతే ఇస్తున్నారో వాళ్ళ మెయిల్ ఐడి అవన్నీ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసేసిన తర్వాత మీకు కింద అయితే ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీ పిన్ కోడ్ ఉండాలి కదా, ఒక ఊరికి ఒక 3 పిన్ కోడ్స్ అలా ఉంటాయండి. ఇక్కడ మాకైతే 1 అనే పిన్ కోడ్ లాస్ట్ లో వచ్చింది, మా ఏరియాకి సూట్ అవుద్ది అనమాట. సో ఆ పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బిల్డింగ్ అడ్రస్, బిల్డింగ్ నేమ్, ఏరియా, నియర్ బై ఏరియా, విలేజ్, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ అవన్నీ వస్తాయి. అండ్ కింద క్యాప్చా ఇస్తాడు. ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. మీ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది, మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. మొబైల్ ఓటీపీ అని వచ్చిన దగ్గర మొబైల్ ఓటీపీ క్లిక్ చేయండి. ఎంటర్ ఓటీపీ అని వచ్చిన ఈమెయిల్ ఓటీపీ దగ్గర మీకు ఈమెయిల్ ఇచ్చారు కదా, సో ఆ ఓటీపీ చేసిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే మీకు ఎన్రోల్మెంట్ ఐడి అయితే ఇస్తాడనమాట మీషో వాడు. ఈ ఎన్రోల్మెంట్ ఐడి మీ మెయిల్ ఐడికి వస్తుంది, మీ వాట్సాప్ నెంబర్కి వస్తుంది. సో నేను ఇక్కడైతే మెయిల్ ఐడి ఓపెన్ చేశాను, చూసారా? ఇక్కడ మెయిల్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత నాకైతే నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ని అయితే నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని మళ్ళీ మనమైతే మీషో ఓపెన్ చేయాలి. మీషో ఓపెన్ చేసేసి నేను అయితే ఇలా ఈ విధంగా బ్యాక్ వచ్చేసిన తర్వాత బికమ్ ఏ న్యూ సప్లయర్ మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసి వెరిఫై కొట్టాను. వెరిఫై కొట్టిన తర్వాత సేమ్ అడ్రస్ అవన్నీ సేమ్ అడ్రస్ అని వస్తుంది, యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు మళ్ళీ అడ్రస్ మార్చుకోవచ్చు. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడైతే మీ బ్యాంక్ ఏటీఎం అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటది కదా, ఐఎఫ్ఎస్సి కోడ్, అండ్ లాస్ట్ లో పాస్బుక్ ఫోటో కూడా పెట్టాలన్నమాట. అంటే బ్యాంక్ బుక్ ఫోటో పెట్టిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. అవన్నీ కరెక్ట్ అయితే సబ్మిట్ అవుతుంది. ఒక 4-5 టైమ్స్ అవ్వకపోయినా మళ్ళీ కరెక్ట్ గా బుక్ అయితే చేసుకొని పెట్టండి. తర్వాత మీరు ఏ పేరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ పేరు ఇచ్చి తర్వాత మీ సిగ్నేచర్ చేసి ఇవన్నీ మీకు తర్వాత యూజ్ అవుతాయి. సో కరెక్ట్ గా ఒక 4-5 సార్లు నా వీడియో చూసి లేకపోతే చెయ్యండి. ఒక 4-5 టైమ్స్ చూసుకొని నీట్ గా చెయ్యండి. ఆ తర్వాత లాస్ట్ లో అగ్రీ అని ఉంటది, అగ్రీకి ఓకే చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీరైతే సప్లయర్ అయిపోతారనమాట, మీషో సప్లయర్. సో ఇప్పుడైతే క్యాటలాగ్ ని ఎలా అప్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. దాని తర్వాత అయితే ఇక్కడ మనకి క్యాటలాగ్ అప్లోడ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఉమెన్స్, మెన్స్, ఎథనిక్, క్యాజువల్, హోమ్, బుక్స్, క్రాఫ్ట్స్, హెయిర్స్, రింగ్స్, బ్రాస్లెట్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇక్కడైతే గ్యాలరీ అని అప్లోడ్ ఫోటో అని ఉంది కదా, అక్కడ అప్లోడ్ చేశాను అనమాట. నేనైతే బ్యాంగిల్స్ ఫోటో అప్లోడ్ చేసి ఆ బ్యాంగిల్స్ ఏంటి అవన్నీ నేనైతే క్లిక్ చేసుకున్నాను. ఇదేంటంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కాబట్టి నేను ఇక్కడైతే హెడ్డింగ్ సిల్క్ థ్రెడ్ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ అని ఇచ్చాను. తర్వాత డిస్క్రిప్షన్ మీకు ఏది నచ్చితే అది, మీరు ఏ క్వాలిటీ యూజ్ చేశారు, ఏంటి, ఏ థ్రెడ్, ఏ కలర్, అవన్నీ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ జస్ట్ డిస్క్రిప్షన్ మనం ఎలా రాస్తామో ఆ విధంగా డిస్క్రిప్షన్ రాసేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఆ విధంగా డిస్క్రిప్షన్ రాసేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ డిస్క్రిప్షన్ కొంచెం ఎక్కువ ఇచ్చాను. హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్, ఆల్ కలర్స్ అవైలబుల్, ట్రెడిషనల్ వేర్ కి యూజ్ చేసుకోవచ్చు, ఆల్ సైజెస్ అవైలబుల్. అండ్ అందులో ఎన్ని బ్యాంగిల్స్ వస్తాయి, టోటల్ 9 బ్యాంగిల్స్ వస్తాయి, 3 కడా బ్యాంగిల్స్, 4 మొత్తం మిగతావి ప్లెయిన్ బ్యాంగిల్స్ అవన్నీ వస్తాయి అని చెప్పాను కదా. తర్వాత ఏంటంటే మీరు ప్రైస్ ఫిక్స్ చేయాలి. తర్వాత బేసిక్ డీటెయిల్స్ వస్తాయి, ప్లాస్టిక్ తో చేసామా, థ్రెడ్ తో చేసామా, ఇవన్నీ మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది. తర్వాత కలర్ ఆప్షన్, మీరు ఏదైతే ఫోటో ఇచ్చారో ఆ కలర్ అక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి. ఎంత పంపిస్తాం మనము, ఒక్క సెట్ కాబట్టి అక్కడ సింగిల్ అని నేను పెట్టాను. తర్వాత బ్రైడల్, క్యాజువల్, ఎథనిక్, ట్రెడిషనల్ అవన్నీ పెట్టాను. ప్లేటింగ్ ఏమి ఉండదు కదా మనకి, థ్రెడ్ తో చేస్తాము. సో నో ప్లేటింగ్ అని పెట్టాను. నాన్ అడ్జస్టబుల్ అని పెట్టాను. ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే మీరు సైజ్ దగ్గర ఫ్రీ సైజ్ అని క్లిక్ చేసి తర్వాత మీరు సైజెస్ అప్లోడ్ చేసుకోవచ్చండి. అది ఎలా అప్లోడ్ చేసుకోవాలో అవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది కాబట్టి ఇక్కడైతే నేను అవన్నీ పెట్టేశాను అనమాట. ఫ్రీ సైజ్ క్లిక్ చేసిన తర్వాత మీరైతే ప్రైస్ పెట్టాలన్నమాట. 300 అని ప్రైస్ పెట్టానా. మీషో వాడు చూసారా 76 రూపీస్ డెలివరీ షిప్పింగ్ ఛార్జెస్ తీసుకున్నారనమాట. టోటల్ షిప్పింగ్ ఛార్జెస్ తీసుకొని 376 రూపీస్ అయితే మనకి పెట్టారు. ఇక్కడైతే మనకి రాంగ్ ఓన్లీ డిఫెక్టెడ్ పీసెస్ కి రిటర్న్ ఉంటది కదా, సో అదైతే 277 రూపీస్ పెట్టారు. మీరు 300 మీ ప్రొడక్ట్ ప్రైస్ పెడితే
దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఆర్పి ప్రైస్ 600 పెట్టాలి. ఖచ్చితంగా ఇలా పెడితేనే మీకు అవుద్ది. తర్వాత కంట్రీ అయితే ఇండియా కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. నాదైతే సుప్రజ బుటీక్ అని నేను పెట్టాను. సో మీరే ప్యాకర్, మీరే అవన్నీ చేస్తారు కాబట్టి ఆ మూడింటికి మ్యానుఫ్యాక్చర్ అవన్నీ మీరే కాబట్టి సేమ్ మీరు ఏ నేమ్ అయితే పెట్టారో ఆ నేమ్ పెట్టండి. ఈ బ్రాండ్ ఇవేమీ సెలెక్ట్ చేయ అవసరం లేదు. డైరెక్ట్ గా నెక్స్ట్ ప్రెస్ చేసేస్తే తర్వాత ఇక్కడ మీకు ఎన్ని ఉన్నాయి, నా దగ్గర ఇప్పుడు 10 ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి 10 ప్రొడక్ట్స్ కొట్టాను. కొట్టిన తర్వాత సబ్మిట్ చేశాను. సో ఇప్పుడు సబ్మిట్ క్యాటలాగ్ అని సబ్మిట్ చేయడమే. ఇవన్నీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్వెరీ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది కదా, క్వెరీ ఇన్ ప్రోగ్రెస్ వచ్చిన తర్వాత ఒక 24 hours కి మీకైతే ఇది అప్లోడ్ అవుద్దండి. చూసారా, క్వెరీస్ అయితే పాస్ అయ్యాయి అనమాట. కొన్ని మీకు క్వెరీస్ పాస్ అవ్వవు, ఏం చేసినా పాస్ అవ్వవు ఒక్కొక్కసారి. ఆ విషయాలన్నీ మీకైతే నేను నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మీరు జస్ట్ సప్లయర్ ఎలా అవ్వాలా అవన్నీ చూసుకోండి. ఈ విషయాలన్నీ మీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో. రేపటి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కోల్ సుప్రజ. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకున్న వాళ్ళకి షేర్ చేసేయండి.